హే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం. సేమ్ తమిళనాడులో చూసినట్టుగానే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో వీడియో లోపలికి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలానే మన ఛానల్లో ట్రేడింగ్లో చేసే మిస్టేక్స్ గురించి కానీ, అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ట్రేడింగ్లో చేసే మిస్టేక్స్ గురించి కానీ, అలానే ట్రేడింగ్లో చేసే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో దాని గురించి కూడా ఒక వీడియో పెట్టాను. హీరో జీరో పెట్టాను, స్ట్రెండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి పెట్టాను. సో మెనీ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు ఒకసారి చూడొచ్చు. నేను మన ఛానల్లో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి నేను నా వంతు కృషి చేస్తున్నాను. సో మీ వంతు నాకు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్, ఒక లైక్ అండ్ షేర్, లేదంటే ఏదైనా కామెంట్, సో అది నాకు చాలు. సో ఈరోజు రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, సో చాలామంది యూట్యూబ్లో అడుగుతుంటారు. సో మనలో ఈ వీడియో చూసే చాలామంది మనము లాసుల్లోకి వచ్చి తర్వాత మళ్ళీ ఈ రిస్క్ మేనేజ్మెంట్ అని, ఆ స్ట్రాటజీ అని, ఈ స్ట్రాటజీ అని ఎన్నెన్నో మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటాం. సో ఇంక్లూడింగ్ మీ, నేను కూడా సేమ్ అది చేసి వచ్చినోడే. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్. సో మన ఈరోజు ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ప్రాఫిట్ ఎంత కావాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటాం, కానీ ఈరోజు నా రిస్క్ ఎంత అనేది మనం ప్లాన్ చేసుకోం. యాక్చువల్లీ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈరోజు నా రిస్క్ ఎంత ఉండాలనేది ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో దాంతో ఆబ్వియస్లీ వాళ్ళు ఈరోజు ఇంత రిస్క్కి మాత్రమే నేను పర్మిషన్ ఇస్తున్నాను, దీని మీద మించిపోతే నేను పర్మిషన్ ఇవ్వను అన్నట్టు వాళ్ళు ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆ రిస్క్తోనే వాళ్ళు ట్రేడ్ చేస్తారు. సో సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. మనం ఏం చేస్తాం యాజ్ ఎ బిగినర్స్ అని ఒక మిడిల్ లెవెల్లో ఉండే మనం ఏం చేస్తామంటే, మార్నింగ్ స్టార్ట్ అవుతానే నా ప్రాఫిట్ ఎంత కావాలి, దాని మీదే ఫోకస్ చేస్తాం. నా రిస్క్ ఎంత అనేది మనం ఫోకస్ చేయాలి. నెంబర్ 1 థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ట్రేడింగ్లో ఫస్ట్ మీరు రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకుని తర్వాత మీరు ట్రేడ్ చేయండి. సో అది మనం ప్లాన్ చేసుకోమన్నమాట. మెయిన్ అది ప్లాన్ చేసుకోవాలి. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మనము క్యాపిటల్ ఉంటుంది కదా, క్యాపిటల్ మనం వాడే మనీ. సో ఎంటైర్ మనీ మనం ఒక ట్రేడ్కే వాడతాం. అది పెద్ద మిస్టేక్. అది ఎంటైర్ మనీ మనం ఎప్పుడు ఒక ట్రేడ్ కోసం వాడకూడదు. సో దాంట్లో ఒక 25% మనీ మాత్రం ఒక ట్రేడ్ కోసం వాడాలి. సో ఈవెన్ ఆ ట్రేడ్ మన వేలో లేకపోయినా కానీ నెక్స్ట్ ట్రేడ్ మీరు కరెక్ట్ ట్రేడ్ ఐడెంటిఫై చేసినా, సో ఆ టైంకి మీ దగ్గర క్యాపిటల్ ఉండదు. ఎందుకంటే ఎంటైర్ మనీ అనేది దాంట్లో పెట్టేసి ఉంటారు. సో అది మెయిన్ మిస్టేక్ మనం చేసేది. సో ఎంటైర్ మనీ అనేది ఒక ట్రేడ్ మీద పెట్టొద్దండి. ఇంకోటి, సో థర్డ్ థింగ్ ఏంటంటే, స్టాప్ లాస్ పెట్టకుండా చేయడమే పెద్ద బిగ్గెస్ట్ రిస్క్ మేనేజ్మెంట్. మన ఫాలో అవ్వని థింగ్ వచ్చి స్టాప్ లాస్ పెట్టకుండా చేయడం. మన స్టార్టింగ్ స్టేజ్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఎవరికి తెలియదు దీంట్లో రిస్క్ ఉంటుందని. రిస్క్ లేకుండానే మనం ఏదో సోషల్ మీడియాలో అక్కడ రీల్స్ అవి చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ట్రేడింగ్లోకి వచ్చేస్తాం. సో తర్వాత లాస్ అయిన తర్వాత 1 by 1 యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ వీడియో చూసి అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు సెర్చ్ చేస్తుంది రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, రిస్క్ ఎలా చేయాలి, రిస్క్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వీటి మీద మనం ఫోకస్ చేస్తాం ఆ టైంలో. సో ఫస్టే మనము రిస్క్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయము. ఫస్టే మనం రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకొని తర్వాత ట్రేడింగ్లోకి వస్తే మనం హెవీ లాస్లోకి వెళ్ళాం. సో దాంట్లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తే మన అకౌంట్స్ అనేది ఖచ్చితంగా బ్లీడ్ అయిపోతాయి. సో చాలా మందికి అయిపోయి ఆల్మోస్ట్ ట్రేడింగ్ చేసే బిగినర్స్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్క 95% పీపుల్కి అందరూ ట్రేడింగ్ అకౌంట్స్ బ్లీడ్ అయ్యేదని ఉంటాయన్నమాట. సో ఫోర్త్ థింగ్ ఒకటి ఏదో చెప్తానంటే, ఈవెంట్స్ జరుగుతాయి కదా, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ డే, రీసెంట్గా మనం ఫేస్ చేసింది ఎలక్షన్ డే ఈవెంట్, తర్వాత ఫెడ్ మీటింగ్, సిపిఐ డేటా వచ్చే రోజు, తర్వాత అయితే మానిటరీ పాలసీ మీటింగ్స్, ఇలాంటి మీటింగ్స్ రోజు మనం యాజ్ ఎ బిగినర్స్ మనము ఎంతవరకు ట్రేడింగ్ అవాయిడ్ చేస్తేనే బెటర్గా ఉంటుంది అనమాట. సో అది రిస్కీ డే. సో ఆ రోజు రిస్కీ డే రోజు మనకు మూవ్స్ ఏ సైడ్ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. సో మన మనీ ఎత్తుకొని రిస్క్లో పెడతాం. సో అది ఆబ్వియస్లీ అది రిస్క్ మేనేజ్మెంట్ కింద వస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే నేను పర్సనల్గా చూసాను, నా యూట్యూబ్లో కూడా చాలా మంది నాకు కమెంట్స్ కూడా చేశారు, ఎలక్షన్ డే రోజు నాకు ఎంత పోయింది అంత పోయిందని. ఆబ్వియస్లీ చాలా మందికి పోయింది అది. ఎందుకంటే ఆ రిస్కీ డే అది మనకు కన్ఫామ్గా తెలియదు, అది డైరెక్షన్ ఏ మూవ్లో ఉంటుందో కన్ఫామ్. అలాంటి టైంలో మనం రిస్క్ చేయొద్దని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. ఫిఫ్త్ ఏంటంటే, సో మీరు వాడే క్యాపిటల్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1 లాస్ పోతుందంటే ₹2 రివార్డ్ కోసం వెయిట్ చేయాలి. 1:2 రేషియో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనము స్టార్టింగ్ స్టేజ్లో 1:2 రేషియో ఫాలో అవము. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఏమనుకుంటామంటే, సో ఎంతవరకు ప్రాఫిట్,
నాకు ప్రాఫిట్ కావాలి దాని మీద ఫోకస్ చేస్తాం కానీ సో మనం 1:2 రేషియో అనేది మనం ఫాలో అవ్వం. సో ఆబ్వియస్లీ అది మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూపాయి పోగొట్టుకుంటా అంటే ₹2 కోసం ట్రేడ్ చేయండి. సో అట్టని కాకుండా మొత్తం పోగొట్టుకోవద్దని కాదు. ఓకే, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టి. 5th పాయింట్ ఏంటంటే ఒక పర్టికులర్ లాట్ సైజ్ ఫ్రెండ్స్, అది మెయిన్ మనం ఫాలో అవ్వం. మనం మైండ్లో పెట్టుకోవాల్సిందంటే ఒక పర్టికులర్ లాట్ సైజు. సో ఒక సామెత చెప్తాను, పిండి కొద్దే రొట్టె అన్నట్టు దాన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. నా క్యాపిటల్ ఎంత, దానికి ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 రూపాయలు ఈవెన్ బ్యాంక్లో వేసిన ఒక 7% ఇంట్రెస్ట్తో నాకు ఎంత వస్తుంది, మా అయితే ఒక 700 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకే 700 వస్తుంది. సో 10,000తో మనము ట్రేడింగ్ చేసేవాళ్ళం, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, 5,000, 10,000, 20,000 ఎక్స్పెక్ట్. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో అక్కడే మనం రిస్క్ మేనేజ్మెంట్ చేయట్లేదు. సో ఆబ్వియస్లీ మనం రిస్క్ మేనేజ్మెంట్ చేయకుండా ఏం చేస్తామంటే ఓవర్ ట్రేడ్ చేస్తాం. సో నాకు ఇంత ప్రాఫిట్ కావాలని మార్నింగ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు దాంతో సైలెంట్ అయిపోయింది, ఇంకొంచెం కోసం ట్రై చేస్తాం. సో ఈ ఓవర్ ట్రేడ్ చేయడం వల్ల ఏమైపోద్ది అంటే మన క్యాపిటల్ లూజ్ అవడమే కాకుండా మనం బ్రోకరేజ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేస్తాం. మీలో ఎంతమంది బ్రోకరేజ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేశారు? నేను చాలా పే చేశాను, నా అకౌంట్లో మైనస్కి వెళ్ళిన రోజులు కూడా. మీలో ఎంతమంది పే చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఒక 500కో 1000 రూపాయలకో ఎక్కువ క్యాపిటల్ రిస్క్లో పెడతారు, అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 క్యాపిటల్ ఉంటే ఆ ₹1,00,000 క్యాపిటల్ తీసుకొచ్చేసి మనం ఒక 1,000కో 2,000కో రిస్క్లో పెడతాం. సో అటు కూడా మనం పెట్టకూడదు, అది చాలా చాలా బ్యాడ్ థింగ్. సో రిస్క్ మేనేజ్మెంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనం తీసుకున్నాడు, సో దాన్ని యావరేజ్ చేస్తూ కూర్చుంటాం. సో అప్పుడు ఆబ్వియస్లీ మన మైండ్ పనిచేయదు. సో మనం మనీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, మన మనీ ఎర్న్ చేయడానికి ట్రేడింగ్లోకి వచ్చేది. సో అప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మన మైండ్ అనేది సరిగా వర్క్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనం రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వము, ఆబ్వియస్లీ మన అకౌంట్స్ బ్లీడ్ అవుతాయి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ థింగ్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్లో మీ ఒక ట్రెండ్కి వెళ్తుంటారు కదా, మీ ఒక డైరెక్షన్లోనే మీరు వెళ్తే ఆబ్వియస్లీ మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ వెళ్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇవి స్టార్టింగ్ బిగినర్స్ కానీ ఒక ఎక్స్పర్ట్స్ కానీ ట్రేడింగ్లో మనీ ఎర్న్ చేయడం అనేది అంత ఈజీ కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేనేదో వ్యూస్ వస్తాయని, ఏదో సబ్స్క్రైబర్స్ వస్తారని, యూట్యూబ్లో ఏదో మనీ వస్తుందని కాదు. యూట్యూబ్లో మనీ సంపాదించడం కూడా అంత ఈజీ కాదు, అది చాలా టైం పడుతుంది. బట్ నా ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేసి నా మోటో ఏంటంటే నాలాగా మీరు లాస్లోకి వచ్చి మీరు ఇబ్బంది పడకూడదని ఒక చిన్న మోటోతో నేను ఇవన్నీ చెప్తాను. మెయిన్ థింగ్ స్టాప్ లాస్ పెట్టండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక పర్టికులర్ లాట్ సైజుని మాత్రమే ఫాలో అవ్వండి. థర్డ్ థింగ్ వచ్చేసి ఈవెంట్స్ రోజు మీరు ట్రేడ్ చేయొద్దండి. ఫోర్త్ థింగ్ వచ్చేసి మీరు ఒక తక్కువ ప్రాఫిట్ కోసం ఎక్కువ క్యాపిటల్ రిస్క్ చేయొద్దండి. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఎంటైర్ క్యాపిటల్ని ఒకదాని మీద పెట్టొద్దండి. ఓకే, ఇంకోటి ఏంటంటే సిక్స్త్ థింగ్, ట్రేడింగ్ స్టార్ట్ చేసే రోజు, ఈ రోజు నేను ట్రేడ్ చేస్తున్నాను, సో మీ రిస్క్ ఎంత ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ రోజు నా రిస్క్ ఎంత, ఆ రిస్క్ నేను మైండ్లో పెట్టుకుని ట్రేడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ట్రేడ్ చేయొద్దు. సో కంటిన్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఒక జాబ్కి మనం వెళ్తుంటాం, ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు మన జాబ్కి వెళ్తేనే కదా ఆ నెల మనకు శాలరీ వస్తుంది. అది మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు? ఒక 30,000 40,000 శాలరీ మనకు నెల తర్వాత వస్తుంటుందని మీరు ఎందుకు అది ఆలోచించరు? ట్రేడింగ్లో మనకు ఒక రోజే 30,000 కావాలి, ఒక రోజు 20,000 కావాలి, ఒక రోజే 15,000 కావాలంటే ఎలా? ఇప్పుడు ఒక నెల శాలరీ 30,000 అన్నాడు, యావరేజ్ సండే సాటర్డే అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా, ఒక రోజుకి వాడికి శాలరీ 1,000 రూపాయలు. అలాంటిది ఒక నెల అంతా వెయిట్ చేస్తాము, ఆ నెల రోజు మన శాలరీ తీసుకుంటాం. బట్ ట్రేడింగ్లో అట్ట ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు? ఒక నెలకు గోల్ పెట్టుకోండి, ఒక నెలకు నాకు 20,000 కావాలి, ఒక నెలకు 10,000 కావాలి. సో ఒక రోజు ట్రేడ్ విన్ అవ్వచ్చు, ఒక రోజు ట్రేడ్ విన్ కావచ్చు, ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది. నెల రోజు ప్రాఫిట్ చూడండి. సో అట కాకుండా మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు 20,000, 10,000, 5,000 ఏదో యూట్యూబ్లో రీల్స్ చూసి వాడు క్రోర్స్ పెట్టాడు, వీడు ల్యాక్స్ పెట్టాడు, మనం ఎందుకు కొట్టలేమని మైండ్ డిస్టర్బ్ చేసుకొని రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకుండా ఆబ్వియస్లీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దాంట్లో నేను కూడా అవ్వండి. ఓకే, అవి మీరు అవ్వద్దు. మీరు ఒక జాబ్ ఎలా కంటిన్యూ చేస్తున్నామో దీన్ని ఒక డిసిప్లైన్గా చేయండి. ఒక నెలకి ఎంత ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఈ నెలలో ఇంత రిస్క్ తీసుకుంటున్నాను, ఒక 10,000 రిస్క్ తీసుకుంటున్నాను, నేను ఒక 20,000 కావాలి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, అది ఒక రిస్క్ మేనేజ్మెంట్. సో మెయిన్ ఇవి రిస్క్ మేనేజ్మెంట్ కింద మీరు కన్సిడర్ చేసి ఫాలో అవ్వండి. ఇంకా ఫర్దర్గా చాలా చాలా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మన ఛానల్ అయితే తప్పనిసరిగా లైక్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను చేస్తాను. ఈరోజు యాక్చువల్లీ నేను మీకు చెప్పినట్టుగా లాస్ట్ వీక్ వేరే ఏరియాకి వచ్చున్నాను, అందుకని నాకు ప్రాపర్గా సెటప్ అంతా ఏం లేదు షూట్ చేయడానికి కూడా. జస్ట్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ గురించి నిన్న ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో ఇంతటితో రిస్క్ మేనేజ్మెంట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ చేసే ముందు మీరు రిస్క్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని ఫస్ట్ చేయండి, ప్రాఫిట్ కోసం చూడొద్దండి. ఓకే, అయితే నేను సైన్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బై బాయ్.